రైట్ ఫ్రెండ్స్. సో ఎల్లో సార్. బయోమెడికల్ వేస్ట్ గురించి మాట్లాడదాము. దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారు ఎవరైనా? ఎల్లో సార్. రెడ్. ఎల్లో సార్. ఎల్లో రెడ్ రెడ్ ఎల్లో సార్. ఎల్లో. ఎల్లో సార్. ఎల్లో సార్. ఎల్లో ఇస్ ది ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో ఈ రోజు మనము బయోమెడికల్ వేస్ట్ గురించి చాలా డెప్త్ గా నేర్చుకోబోతున్నాము. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎట్లా వచ్చినా కానీ మీరు సాల్వ్ చేసే విధంగా నేను ఈ పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను. బేస్డ్ ఆన్ అఫీషియల్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. సో ఎస్పెషల్లీ మీకు షెడ్యూల్స్ నుంచి ఇందులో క్వశ్చన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తగా చదువుకుందాం ఫ్రెండ్స్. ఈ బయోమెడికల్ వేస్ట్ అనేవి చాలా డేంజరస్. ఈరోజు మనం ఈనాడులో ఒకటి చూసాం, నెక్రోసైటింగ్ ఫ్యాసైటిస్ డిసీజ్ అని చెప్పేసి ఒకటి చూసాం. వరద నీటిలో తిరిగితే కండరాలు తినేసే బ్యాక్టీరియా అని చెప్పేసి ఈనాడులో వచ్చింది. జస్ట్ పిల్లవాడు ఫ్లడ్ అవును సార్, వచ్చిందట కాల్ ఇంట్లోకి. తీసేసారు. ఇంట్లోకి ఫ్లడ్ వచ్చింది, వరద వచ్చింది. ఒక రోజు ఉన్నాడు, ఈవినింగ్ కల్లా ఫీవర్ విత్ చలి స్టార్ట్ అయింది. చూస్తే ఇది నెక్రోసైటింగ్ ఫ్యాసైటిస్ డిసీజ్ గా డిసైడ్ చేశారు. కండరాలు మొత్తం తినేయటం వల్ల ఏకంగా లెగ్ తీసే పరిస్థితి వచ్చింది. సిమిలర్ కేసెస్ విత్ దిస్ బయోమెడికల్ వేస్ట్. ఈ బయోమెడికల్ వేస్ట్ ని కనుక ప్రాపర్ గా డిస్పోజ్ చేయనట్లయితే సిమిలర్ సిచ్యువేషన్స్ అరైజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇన్ఫాక్ట్ వరద నీటిలో ఇట్లాంటి ప్రమాదకర వ్యర్థాల నుంచి జనించే బ్యాక్టీరియానే కలిసిపోయి ఉంటుందని అనుకోవచ్చు. సో బయోమెడికల్ వేస్ట్ అనేవి ప్రాపర్ గా కనుక ట్రీట్ చేయకపోతే సమాజాన్ని చాలా ఇబ్బంది పాలు చేస్తాయి. సో అయినా కానీ మన దేశంలో రూల్స్ ఉన్నా కానీ స్టిల్ మనము చూస్తూ ఉంటాం. మన డే టు డే యాక్టివిటీస్ లో బయోమెడికల్ వేస్ట్లని ఎక్కువగా ఇలా డంప్ చేయటం మనం ప్రతినిత్యం చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ ఎస్టర్డే మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చదివాము. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఈ బయోమెడికల్ వేస్ట్ కి వర్తించవు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వర్తించవు. కానీ మనం మున్సిపల్ సిబ్బంది కరెక్ట్ కాకపోయినా కానీ, నిబంధనల ప్రకారం సరైన కాకపోయినా కానీ తెలియక ఈ బయోమెడికల్ వేస్ట్ కూడా ఎంతో కొంత మనీ తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్. సో ఈ బయోమెడికల్ వేస్ట్ గురించి మాట్లాడదాం. బయోమెడికల్ వేస్ట్. వాట్ ఈస్ బయోమెడికల్ వేస్ట్? డయాగ్నోసిస్ సందర్భంలో కానీ, వ్యాధి యొక్క డయాగ్నోసిస్ సందర్భంలో కానీ, లేదా ట్రీటింగ్ సమయంలో కానీ, లేదా ప్రివెన్షన్ లైక్ వ్యాక్సిన్ తీసుకునే సమయంలో కానీ, ఈ వైద్య రంగం నుంచి లేదా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనే పదాన్ని ఎక్కువగా వాడారు. ఈ మేనేజ్మెంట్ రూల్స్ లో ఉత్పత్తి కాబడేటటువంటి ఘన వ్యర్థాలని బయోమెడికల్ వ్యర్థాలు అంటాం. బయోమెడికల్ వేస్ట్ ఈజ్ ఆల్సో ఏ సాలిడ్ వేస్ట్. సాలిడ్ వేస్ట్ అని మనకి సిలబస్ లో మెన్షన్ చేశారు. ఈ సాలిడ్ వేస్ట్ కాబట్టే బయోమెడికల్ వేస్ట్ అనేది మనం ఈరోజు చదువుకుంటున్నాం. సో బయోమెడికల్ వేస్ట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్. ఓకే, ఎగ్జాంపుల్స్: యూజ్ చేసినటువంటి సిరంజీస్, సెలైన్ బాటిల్స్, బ్యాండేజెస్, బ్లేడ్స్, బ్లడ్ వేస్ట్, ఇవన్నీ కూడా మనకి బయోమెడికల్ వ్యర్థాలుగా పిలుస్తాము. ప్రధానంగా ఎక్కడి నుంచి బయోమెడికల్ వ్యర్థాలు వస్తాయి అంటే మేజర్ అయితే హాస్పిటల్స్, వి నో దట్. దెన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఫ్రెండ్స్, ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ నుంచి కూడా వస్తాయి. చాలా బయోమెడికల్ వేస్ట్ వస్తాయి. మార్చురీస్ అండ్ పోస్ట్ మార్టం సెంటర్, టాప్సీ సెంటర్స్ అంటాం, ఇక్కడ నుంచి వస్తాయి. అండ్ యానిమల్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, యానిమల్స్ మీద కొన్ని రకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు. లైక్ డ్రగ్స్ పనిచేస్తున్నాయా లేవా అట్లాంటివి. ఒక్కోసారి యానిమల్స్ చనిపోవటం కానీ లేదా యానిమల్ బాడీ పార్ట్స్ సెపరేట్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మనకి బయోమెడికల్ వేస్ట్ జనరేట్ అవుతుంది. దెన్ బ్యాంక్స్ బ్లడ్ బ్యాంక్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్. అండ్ రీసెంట్ గా వృద్ధుల కోసం నర్సింగ్ హోమ్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా బయోమెడికల్ వేస్ట్ పెద్ద మొత్తంలో వస్తుంది. ఎస్పెషల్లీ బెడ్డింగ్ వృద్ధులు ఉన్నట్లయితే చాలా బయోమెడికల్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యాన్యువల్ రిపోర్ట్ మనకి అవైలబుల్ గా ఉంది, వెబ్సైట్ లో కూడా ఉంది. ఈ 2022 నివేదిక ప్రకారం దేశంలో, దట్ ఈజ్ 2022 సంవత్సరంలో సగటున ఒక రోజులో
పర్ డే ఉత్పత్తి కాబడినటువంటి బయోమెడికల్ వేస్ట్ మొత్తం ఎంత అంటే 705 టన్స్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది అంట. సాలిడ్ వేస్ట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? ఎనీబడి 21-22 నాటికి సాలిడ్ వేస్ట్ పరిమాణం పర్ డే ఎంత? 1,70,000 tons. 1,70,000. 1,70,338. 1,70,000 టన్స్ పర్ డే. 1,70,338, sir. ఓకే. 1,70,000 టన్స్ పర్ డే అంటే చూడండి, ఇక్కడ 705 టన్స్ పర్ డే, చాలా తక్కువ కదా. బట్ దే ఆల్సో వెరీ డేంజరస్ అన్నమాట. 705 టన్స్, యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. ఓకే. దెన్ హైయెస్ట్ 2022 సంవత్సరంలోనే ఒక రోజులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో అత్యధిక బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాక 89 టన్స్ పర్ డే. తర్వాత కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది, 78 టన్స్ పర్ డే. దెన్ మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో ఉంది, 74 టన్స్ పర్ డే. ఆంధ్రప్రదేశ్లో ఒక రోజులో ఉత్పత్తి అవుతున్నటువంటి బయోమెడికల్ వ్యర్థ పరిమాణం 2022లో ఎంత అంటే 17 టన్స్ పర్ డే. సో దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ దట్ ఆర్ టేకన్ ఫ్రమ్ యాన్యువల్ రిపోర్ట్ సిపిసిబి. వాట్ ఈస్ ది కంపోజిషన్? దీంట్లో ఎంత మేరకు హజార్డస్ వేస్ట్ ఉంటుంది, ఎంత మేరకు నాన్ హజార్డస్ వేస్ట్ ఉంటుంది అంటే, you please remember this fact, 85% of the biomedical waste is very general and non-hazardous. 85% of the biomedical waste is non-hazardous. మిగిలిన 15% మాత్రం వెరీ డేంజరస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఆ 15% అయినా వాటిని కనుక మనం ప్రాపర్గా ట్రీట్ చేయకపోయినా కానీ, డిస్పోజ్ చేయకపోయినా కానీ వెరీ ప్రాబ్లం అవుతుంది, వెరీ ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. ఎస్పెషల్లీ ఇట్లా కనుక చేయకపోతే ముందుగా మనకు ట్రీట్మెంట్ అవ్వటానికి హాస్పిటల్స్లో ఉన్నటువంటి సిబ్బంది ప్లస్ ఆసుపత్రులకు వెళ్ళే రోగులు ఉన్నదాన్ని ట్రీట్ చేసుకోవాలని పోతే కొత్త వ్యాధుల బారిన పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఇట్లా బయోమెడికల్ వ్యర్థాల మూలంగా హాస్పిటల్స్ నుంచి మనుషులకు సోకే ఇన్ఫెక్షన్స్ ఏమని పిలుస్తామంటే నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అని పిలుస్తాము. నోసోకోమియల్ అంటే గ్రీక్ భాషలో నోసోకోమియల్ అంటే హాస్పిటల్ అని అర్థం. హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆసుపత్రుల ద్వారా సంక్రమించే వ్యాధులను నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఘన వ్యర్థాలు మనకు రకరకాలుగా ఉంటాయి కదా, చాలా చూసాం. దాంట్లో ఒక రకమైనది బయోమెడికల్ వేస్ట్. ఇవి చాలా హానికరమైనవి ఫ్రెండ్స్. ఉన్న వాటిలలో అన్నిటికంటే హానికరమైనవి ఇవే. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. సరే, హాస్పిటల్స్లో జనరేట్ అయ్యేటటువంటి ఈ బయోమెడికల్ వ్యర్థాలను ట్రీట్ చేయడానికి అనుసరిస్తున్నటువంటి సాంకేతిక పద్ధతులు ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. నేను కింద పెట్టాను, అది ఒకసారి చూద్దాం. సో బయోమెడికల్ వ్యర్థాలను ట్రీట్ చేయటం కోసం ప్లస్ డిస్పోజ్ చేయటం కోసం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా 3 ఉంటాయి. ప్రధానంగా 3. ఒకటి ఇన్సినరేషన్ అని పిలుస్తాము, భస్మీకరణం. ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దిస్. దెన్ ఆటోక్లేవింగ్ అని ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. దెన్ మైక్రోవేవింగ్ అని ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ప్రధానమైనవి. అప్పుడప్పుడు కెమికల్స్ తోటి ట్రీట్ చేస్తారు. కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్స్ తోటి ట్రీట్ చేస్తారు. కెమికల్స్ చల్లడం లేదా కెమికల్స్ తోటి అప్లై చేసి అటు ఇటు కదపటం అలాంటివి చేస్తారు. సో ప్రధానమైనవి ఇవి. ఇన్సినరేషన్ అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నటువంటి విస్తృతమైన పద్ధతి. బయోమెడికల్ వ్యర్థాలను డిస్పోజ్ చేయడానికి విస్తృతంగా అనుసరిస్తున్న పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఏది అంటే దిస్ ఇన్సినరేషన్. భస్మీకరణ ప్రక్రియ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉంది. ఏం చేస్తారు? ఇట్లాంటి పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి. ఈ మెషిన్స్లో వేసి హైయెస్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్, ఈవెన్ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ అలా తీసుకెళ్ళి కాల్ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ వలన, అది కూడా ప్రాపర్గా చేయకపోతే, ఏ మెటీరియల్ ఇన్సినరేషన్కు గురి చేయాలో ఆ మెటీరియల్ని ఇన్సినరేషన్కి గురి చేయాలి. ఇంప్రాపర్గా ఎంతసేపు చేయాలో అంతసేపే చేయాలి. ఇంప్రాపర్గా చేసినా, రాంగ్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ అన్ని బయోమెడికల్ వ్యర్థాలని మనం ఇన్సినరేషన్కు గురి చేయలేం. కొన్నిటిని చేయగలుగుతాం, కొన్నిటిని చేయలేం. ఇంప్రాపర్గా చేసినట్లయితే గాలిలోకి కాలుష్య కారకాలు, ఎస్పెషల్లీ పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది
విడుదల అవుతుంది. ప్లస్ బూడిద అవశేషాలు పెద్ద ఎత్తున మిగిలిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ క్లోరిన్‌తో కూడినటువంటి పదార్థాలను కనుక ఈ ప్రక్రియకి గాని గురి చేశామనుకోండి, అయిపోయినట్టే. ఇక్కడ డయాక్సిన్స్, ఫ్యూరాన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ డయాక్సిన్స్ అండ్ ఫ్యూరాన్స్ అనేవి కార్సినోజెనిక్ క్యాన్సర్‌ని కలుగజేస్తాయి. ఇంకా ఇతర ఆరోగ్య ప్రభావాలు కూడా ఉంటాయి దానివల్ల. ఒకవేళ మనం ఇన్సినరేషన్‌కి గురి చేస్తున్నటువంటి బయోమెడికల్ వేస్ట్ హెవీ మెటల్స్‌ని కలిగి ఉంటే లైక్ లెడ్, పాదరసము, కాడ్మియం లాంటి భారలోహాల్ని లేదా హెవీ మెటల్స్‌ని కలిగి ఉంటే పర్యావరణంలోకి టాక్సిక్ మెటీరియల్స్ రిలీజ్ అవుతాయి. వెరీ డేంజరస్ అన్నమాట. సో, ఇన్సినరేషన్ అనే ప్రక్రియను ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేయాలి. అందుకే ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌లో మనకి షెడ్యూల్ 2 అని ఒకటుంది. మొత్తం 4 షెడ్యూల్‌లున్నాయి. దాంట్లో ఫస్ట్ షెడ్యూల్ ఒకటి, సెకండ్ షెడ్యూల్ ఒకటి చాలా ఇంపార్టెంట్. థర్డ్ షెడ్యూల్, ఫోర్త్ షెడ్యూల్ మనకు అవసరం లేదు. ఫస్ట్, సెకండ్ షెడ్యూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇదిగోండి ఈ స్టాండర్డ్స్ ఫర్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్. బయోమెడికల్ వేస్ట్‌ని ఎలా ట్రీట్ చేయాలి, డిస్పోజ్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ప్రమాణాలను నిర్ణయించేది ఈ షెడ్యూల్ 2. దాంట్లో ఒక ప్రమాణం ఏమిటి? చాలా ప్రమాణాలున్నాయి. అన్నీ అవసరం లేదు మనకి ఎగ్జామ్‌లో. ఇన్సినరేషన్‌కి నిర్దేశించినటువంటి ప్రమాణాలేంటి? వాట్ ఆర్ ది ఎమిషన్ స్టాండర్డ్స్ దట్ ఆర్ డిసైడెడ్ ఇన్ షెడ్యూల్ 2 ఆఫ్ దిస్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది ఎంజీలో ఇచ్చారు. 50 ఎంజీ మీటర్ క్యూబ్ కంటే ఎక్కువ రావడానికి లేదు. 50 ఎంజీ పర్ మీటర్ క్యూబ్ నార్మల్ మీటర్ క్యూబ్ అంటాంలెండి. మీటర్ క్యూబ్. ఒక మీటర్ క్యూబ్ తీసుకుంటే 50 ఎంజీ కంటే పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువగా ఉండటానికి లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే యూ హావ్ నాట్ డన్ ఇన్సినరేషన్ ప్రాపర్‌లీ. మీకు ఈ క్వెషన్స్ అడగొచ్చు. దెన్ నైట్రోజన్ ఆక్సైడ్స్ దట్ ఈస్ NO అండ్ NO2, NO2 400 ఎంజీ పర్ క్యూబిక్ మీటర్ కంటే ఎక్కువ ఉండటానికి లేదు. HCl 50 ఎంజీ. డయాక్సిన్స్ అండ్ ఫ్యూరాన్స్ వస్తాయనుకున్నాం కదా! ఇవి 0.1 NgTeQ పర్ మీటర్ క్యూబ్ అన్నారు. NgTeQ అని మెన్షన్ చేశారు. దెన్ పాదరసము అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ 0.05 ఎంజీ కంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వటానికి లేదు. క్వెషన్ దీని నుంచి ఫ్రేమ్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతారు. మీరు ఎడ్జ్‌లో ఉంటారు. దయచేసి వీటిని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టమని అడిగితే ప్రాబ్లమ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం అన్నీ చెప్పట్లేదు. షెడ్యూల్ 2 ఏం చెప్తుంది? స్టాండర్డ్స్ ఫర్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ గురించి చెప్తుంది. దాంట్లో ఒక స్టాండర్డ్ ఏంటి? ఎమిషన్ స్టాండర్డ్స్ ఫర్ ఇన్సినరేషన్. ఓకేనా? సరే. ఇన్సినరేషన్ వన్ ఆఫ్ ది ప్రక్రియ టు డిస్పోజ్ ది బయోమెడికల్ వేస్ట్. వైడ్‌లీ యూజ్డ్ పద్ధతి అది. దెన్ ఆటోక్లేవింగ్ లైక్ ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. చాలామంది బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళ లాబొరేటరీస్‌లో చూస్తాం ఆటోక్లేవ్స్. ఆటోక్లేవ్ అనేది ఒక మెషిన్ ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది అది. ఈ ఆటోక్లేవ్ అనేది ఏం చేస్తది? వస్తువులపై ఉన్న హానికర బ్యాక్టీరియా గానీ, వైరస్‌లు కానీ, శిలీంధ్రాలు కానీ, బయోమెడికల్ వేస్ట్‌లో ఇవే ఉండేది ఎక్కువగా. వీటిని కిల్ చేయటానికి అధిక పీడనం వద్ద ఆవిరిని ఉపయోగించే యంత్రం. జస్ట్ ఆవిరిని ఉపయోగించి చాలా హై ప్రెషర్ వద్ద ఆవిరిని ఉపయోగించి మన ప్రెషర్ కుక్కర్‌లో ఎట్లా అయితే స్టీమ్ విత్ హీట్ ఉంటుందో అలాంటి హీట్‌ని జనరేట్ చేస్తుంది ఆటోక్లేవ్. సో, మనం అనుకుంటున్నటువంటి కొన్ని రకాల బయోమెడికల్ వ్యర్థాలని ఈ ఆటోక్లేవింగ్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయాలి. శుద్ధి చేసి ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ చేయాలి వేరే వాళ్ళకి. దెన్ మైక్రోవేవ్స్ ఉంటాయి కదా! మైక్రో ఓవెన్స్ వాటిల్ని ఉపయోగించి కొన్ని బయోమెడికల్ వ్యర్థాలను శుద్ధి చేయాలని క్లియర్‌గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? మీకు షెడ్యూల్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ 1 మీద ఎలాంటి క్వెషన్ అడిగినా గాని మీరు చెప్పే విధంగా ఈ క్లాస్ ఉంటుంది. జాగ్రత్తగా చూద్దాం. సో, ఇన్సినరేషన్ వాటి గురించి మీకు చెప్పాను. ఇప్పుడు దేశంలో ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసం, ఇలాంటి పరిస్థితులు పారవేత పరిస్థితులు రాకుండా ఉండటం కోసం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రస్తుతము అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 నాటివి
ఎవరికి వర్తిస్తాయి ఈ రూల్స్ అనేది చూద్దాం. దానికంటే ముందు కొంచెం బ్రీఫ్ బ్యాక్‌గ్రౌండ్ అండి. ఫస్ట్ టైమ్ ఎప్పుడొచ్చాయి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే 1998లో వచ్చాయి. యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇయర్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు విడుదల చేశారు? కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ తీసుకొచ్చింది అదే. ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కూడా 1998లో ఫస్ట్ టైం తీసుకొచ్చారు. వాటిని ఎప్పుడు తీసుకొచ్చారండి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఫస్ట్ టైం? ఎనీబడి? 2000. 2000. 2000. బట్ దిస్ ఈస్ 2 years ఎర్లియర్. వాటిని రిప్లేస్ చేస్తూ 2016లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? అయితే ఈ రూల్స్ ను కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కిందే తీసుకొచ్చారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, రూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక చట్టాన్ని బేస్ చేసుకొని వస్తాయి. ఏదో ఒక చట్టం ఉంటేనే రూల్స్ వస్తాయి. చట్టం ఏమి? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దాంట్లో ఉన్నటువంటి నిబంధనల ఆధారంగా ఈ రూల్స్ తీసుకురావడం జరిగింది. రైట్. ఎప్పటి నుంచి అమల్లో అవుతుంది ఇది? 28 మార్చి 2016. గుర్తుపెట్టుకోవాలి అది కూడా. ఎవరికి వర్తిస్తాయి ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్? ఫస్ట్ మీకు అదే ఇచ్చారు. అప్లికేషన్ ఎవరికి అనేది మనం ఇట్లనే చెప్పుకున్నాం కదా. ఎస్టర్డే అప్లికేషన్ ఫస్ట్ చెప్పుకున్నాం, ఆ తర్వాత డ్యూటీస్ అట్లా చెప్పుకుంటూ వచ్చాం. ఎవరికి అప్లికేషన్ ఎవరికి అనేది క్లియర్ గా ఇచ్చారు. ఒకసారి ఓవరాల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇది రాకుండా చూస్తాను. దెన్ డ్యూటీస్ ఆఫ్ ఆక్యుపైర్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆక్యుపైర్ అంటే ఏం లేదండి, ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీకి ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉంటారో వారే ఆక్యుపైర్. హాస్పిటల్ ఎవరిదైతే వాళ్ళది అనుకోండి సింపుల్ గా. అసలు ఆయన ఏం చేయాలి? తర్వాత మన దేశంలో కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ అని ఉంటాయి. ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ చేయడానికి, ఈ వేస్ట్ ని ట్రీట్ చేయడానికి, డిస్పోజ్ చేయడానికి, అంటే ఇన్సినరేషన్ అట్లాంటి ప్రక్రియలకు గురి చేయడానికి ప్రతి హాస్పిటల్ అట్లాంటివి ఒకటి పెట్టుకోలేదుగా. అలా పెట్టుకుంటే ఇంకేముంది, వాళ్ళ హాస్పిటల్ ప్లస్ అది రెండు చూసుకోలేక సరిపోతుంది. అట్లా కాకుండా కొన్ని హాస్పిటల్స్ కలిపి ఒక కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ, అంటే ఇన్సినరేషన్ అట్లాంటి కార్యకలాపాలు నిర్వహించే పెద్ద పెద్ద కర్మాగారాలు ఉంటాయి. మనకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సెంటర్స్, ఈ ఫెసిలిటీ వాళ్ళు ఇవన్నీ ప్రైవేట్ రంగంలో ఏర్పాటై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ హాస్పిటల్స్ నుంచి పర్ బెడ్ కింద అని కలెక్ట్ చేసి వాటిని ప్రత్యేక వాహనాల్లో, మళ్ళీ ఏ వాహనాలు అంటే ఆ వాహనాల్లో తీసుకెళ్ళకూడదండి, ప్రత్యేక వాహనాల్లోనే తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అక్కడ ఇన్సినరేషన్ లాంటి ప్రక్రియలు గురి చేస్తారు. వాళ్ళు ఏం చేయాలి? డ్యూటీస్ ఆఫ్ ఆపరేటర్ ఆఫ్ కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ అనేది ఇచ్చారు. ఆ తర్వాత డ్యూటీస్ ఆఫ్ అథారిటీస్ అన్నాడు, మనకు అవసరం లేదు. ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఎలా చేయాలి? షెడ్యూల్ 1, షెడ్యూల్ 2లో ఉన్నటువంటి నిబంధనలు పాటించాలని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. దాని గురించి నేను మాట్లాడాను. తర్వాత సెగ్రిగేషన్, ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఎలా ఉండాలనేది దీంట్లో రాసుకొచ్చారు. ప్రిస్క్రైబ్డ్ అథారిటీ అన్నాడు, ఇది మనకు అవసరం లేదు. ఆథరైజేషన్ ఫర్ మనకు అవసరం లేదు. అడ్వైజరీ కమిటీ కూడా మనకు అవసరం లేదు. దెన్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రూల్స్, ఇది కూడా మనకి అవసరం లేదు. యాన్యువల్ రిపోర్ట్ కూడా అవసరం లేదు. మేజర్‌గా మనకి కావాల్సింది షెడ్యూల్ 1 ఆఫ్ దిస్ మేనేజ్మెంట్ రూల్స్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని నుంచి మీకు మేజర్‌గా క్వెషన్ వస్తది. ఫస్ట్ ఇది అడిగాడు. ప్రీవియస్ క్వెషన్ మీకు ఫస్ట్ ఎక్స్‌పోజ్ చేసింది ఇదే. సరే చూద్దాం. ఒక్కొక్క దాన్ని నేను ఇక్కడ డీల్ చేయటం జరిగింది. ఎవరికి వర్తిస్తుంది అంటే బయోమెడికల్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే వాళ్ళకి. హూ జనరేట్స్, ఎవరు ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళందరికీ నియమాలు వర్తిస్తాయి. సేకరించే వారికి కూడా ఇవి వర్తిస్తాయి. కలెక్ట్ చేసుకునే వారికి, రవాణా చేసే వారికి కూడా వర్తిస్తాయి. ఎస్, ఇప్పుడు హాస్పిటల్స్ నుంచి ఈ కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ దాకా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇంకొకళ్ళు ఉండొచ్చు, వేరే వాళ్ళు థర్డ్ పార్టీ ఉండొచ్చు, వాళ్ళకు వర్తిస్తుంది. స్టోర్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది. ఓవరాల్గా హ్యాండిల్ చేసే వాళ్ళందరికీ వర్తిస్తాయి, వీళ్ళకి వర్తిస్తాయి. రైట్. డ్యూటీస్ ఆఫ్ ఆక్యుపైయర్, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల పాలనాధికారిని అని పిలుస్తాం, ఆక్యుపైయర్ అని పిలుస్తాం. అతను ఏం చేయాలి అంటే, జాగ్రత్త చూడండి, ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నిట్లో బయోమెడికల్ వ్యర్థాలను వేరు చేసి సెపరేట్గా ఎట్లా అనేది షెడ్యూల్ 1లో ఉంది. ఎట్లా సెపరేట్ చేయాలనేది వేరు చేసి తమ ప్రాంగణంలోనే
సురక్షితమైన వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో నిల్వ చేయాలి. ఫస్ట్ పార్ట్ అది. హాస్పిటల్స్‌లో ఎట్లా పడితే అట్లా బయోమెడికల్ వ్యర్థాలను మెయింటైన్ చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ గుడ్ హాస్పిటల్ అని గుర్తుపెట్టుకోండి. వెళ్ళకూడదు. దెన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లోరినేటెడ్ ప్లాస్టిక్ సంచుల్ని కానీ, లేదా క్లోరినేటెడ్ హ్యాండ్ గ్లౌజెస్‌ని కానీ, క్లోరినేటెడ్ బ్లడ్ బ్యాగ్స్‌ని కానీ వాడకూడదు. ఈ నిబంధనల నోటిఫికేషన్ తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు దశల వారీగా నిలిపివేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకు సార్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ సంచుల్ని, చేతి గ్లౌజుల్ని, బ్లడ్ బ్యాగుల్ని, క్లోరినేటెడ్ చేతి గ్లౌజులు, క్లోరినేటెడ్ బ్లడ్ బ్యాగ్స్ ఎందుకు వద్దంటున్నారు సార్ అంటే, ఇవి మృత్యువులోకి హానికరమైనటువంటి రసాయనాలను విడుదల చేయగలవు. క్లోరినేటెడ్ ప్లాస్టిక్ సంచులు. సో, పొల్యూషన్ ఉంది. ప్లాస్టిక్ పొల్యూషన్ అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. క్లోరిన్ వాతావరణంలోకి విడుదలైపోతుంది. ఫలితంగా భూగర్భ జలాలు, ఇతర పరిసర వ నీటి వనరుల కాలుష్యం సంభవిస్తుంది కాబట్టి, ఈ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌ని నిషేధించినాయి ఈ రూల్స్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. అట్లనే ఈ ఆక్యుపైయర్ ఏం చేయాలి అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీ యొక్క పాలనాధికారి బయోమెడికల్ వ్యర్థాలతోటి డీల్ చేసేటటువంటి వర్కర్స్ అందరికీ శిక్షణ అందించాలి. ఎట్లా చేయాలి? ఎట్లా మేనేజ్ చేయాలి? అక్కడ ఉండేటటువంటి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు అంటే నర్సెస్, స్టాఫ్ ఉంటారు కదా! వాళ్ళందరూ ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయాలనే దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్లస్ వర్కర్స్ ఇతరులు స్వీపర్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ కార్మికులకు హెపటైటిస్ బి అండ్ టెటానస్ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్స్ ఇవ్వాలి. సో దట్ వాళ్ళకి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ వాళ్ళు బ్రతకగలుగుతారు. సో, హెపటైటిస్ బి అండ్ టెటనస్‌కి సంబంధించిన వ్యాధులకు టీకా ఇవ్వటం కూడా ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఆహ్, ఓనర్ యొక్క బాధ్యత. దెన్ బయోమెడికల్ వ్యర్థాలు ఉన్న బ్యాగులు లేదా కంటైనర్‌లకు బార్‌కోడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసిన తర్వాతనే ప్రాంగణం నుంచి బయటకు పంపాలి. బార్‌కోడ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. జస్ట్ అట్లా చేస్తే దీంట్లో ఏమున్నాయో తెలియాలి. ఎందుకంటే టైట్‌గా ప్యాక్ చేసేస్తారు. వన్స్ బయటకొస్తే ఏది ఏంటో అర్థం కాకపోతే అదొక పరేషాన్. సో దట్ బార్‌కోడ్ సిస్టమ్‌ని డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ ఆక్యుపైయర్‌ది అని స్పష్టంగా నిబంధనలు పేర్కొనడం జరిగింది. దెన్ ఇదే నిబంధనలో బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ ఆపరేటర్ యొక్క విధులను స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏంటి? ఈ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ మన చుట్టుపక్కల కూడా చాలా ఉంటాయి చూడండి. అక్కడక్కడ ఉంటాయి. దేశంలో ఎన్ని ఇలాంటివి ఉన్నాయనే నంబర్ కూడా ఒక్కోసారి అడుగుతాడేమో. మేబీ నేను తీసుకోలేదు. బట్ యాన్యువల్ రిపోర్ట్‌లో ఉంది. సరే బయోమెడికల్ వ్యర్థాలను ప్రాసెస్ చేసి శుద్ధి చేసే కేంద్రాలను ఏమని పిలుస్తాం? బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ అని పిలుస్తాం. ఇక్కడ ఒక ఆపరేటర్ ఉంటాడు. దీని ఓనర్ అనుకోండి. ఆయన ఏం చేయాలి? ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా! హాస్పిటల్స్. వాటి నుంచి సేకరించిన వ్యర్థాలను పర్యావరణంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా డిస్పోజ్ చేయాలి. అంటే ఇన్సినరేషన్ అట్లాంటివి చేయాలి. ప్రధానంగా ఇన్సినరేషనే జరిగేది. అట్లనే ఈయన ఏం చేయాలి? బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో పాల్గొనే కార్మికులందరికీ కనీసం సంవత్సరానికి ఒకసారి శిక్షణ ఇవ్వాలి. సేమ్ హెపటైటిస్ బి అండ్ టెటనస్ వ్యాధుల నుంచి రక్షణ కోసం వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వాలి అక్కడ పనిచేసే వాళ్ళకి. ప్లస్ పీపీఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది కదా! వ్యక్తిగత రక్షణ పరికరాలు. వాటిని అందజేయాలి. దెన్ ఆటోక్లేవింగ్ ఆర్ మైక్రోవేవింగ్ వంటి ప్రక్రియల ద్వారా శుద్ధి చేయబడిన బయోమెడికల్ వ్యర్థాల నుండి పునర్వినియోగపరచదగిన గాజు, ప్లాస్టిక్ వంటి వాటిని సెపరేట్ చేసి రీసైక్లర్స్‌కి అందజేయాలి ఇతను. ఎవరు? ఈ డిస్పోజబుల్ ఫెసిలిటీ ఆపరేటర్. హాస్పిటల్ నుంచి ఒకవేళ గాజు, ప్లాస్టిక్ లాంటివి బయటకొచ్చాయనుకుందాం. మనం చిన్న చిన్న వయల్స్ చూస్తూ ఉంటాం. ఇంజెక్షన్స్ ఇవ్వడానికి చిన్న చిన్న గాజు వయల్స్ వాడుతుంటారు. మరి అది గాజే కదా! ప్లాస్టిక్ కూడా వస్తది హాస్పిటల్స్ నుంచి. ఇలాంటి వాటన్నిటిని హాస్పిటల్స్ ఏం చేయాలంటే ముందు ఆటోక్లేవ్ చేయాలి. డైరెక్ట్‌గా ప్యాక్ చేసి పంపించకూడదు హెల్త్ కేర్ ఫెసిలిటీ ఇక్కడికి మన డిస్పోజబుల్ ఫెసిలిటీకి. ఆటోక్లేవ్ చేయాలి. ఆటోక్లేవ్ అంటే ఏంటో మీకు చెప్పాను. లేదా మైక్రోవేవింగ్ అన్నా చేయాలి. ఇలాంటి ప్రక్రియలతో ఫస్ట్ వాళ్ళు ట్రీట్ చేసి అక్కడ క్రిములను చంపేసిన తర్వాత, ఆ తర్వాత ప్యాక్ చేసి పంపించాల్సుంటుంది. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత
డిస్పోజబుల్ ఫెసిలిటీకి వచ్చిన తర్వాత దాన్ని ఆపరేటర్ దాన్ని రీసైక్లర్స్కి అందజేయాలి అని స్పష్టంగా ఉంది. సో సరిపోతుందండి. దెన్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్స్ గురించి కూడా ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో ఇచ్చారు. పెద్ద హాస్పిటల్ ఉంది సార్, చాలా పెద్దది. చెప్పలేనంత బయోమెడికల్ వేస్ట్ జనరేట్ అవుతుంది. వాళ్ళేమైనా సొంతంగా ఈ బయోమెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేసుకోవచ్చా? అంటే ఏ ఆరోగ్య సంరక్షణ కేంద్ర నిర్వాహకుడు కూడా, ఏ హాస్పిటల్ ఓనర్ కూడా 75 కిలోమీటర్స్ దూరంలో కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీ ఉన్నట్లయితే తమ ప్రాంగణంలో బయోమెడికల్ ట్రీట్మెంట్, ఆన్ సైట్ ట్రీట్మెంట్ అనేది ఏర్పాటు చేసుకోకూడదు. ఒకవేళ లేకపోతే చేసుకోవచ్చు. అది కూడా పర్మిషన్ విత్ ద ఆథరైజేషన్ ఆఫ్ సిపిసిబి ఆర్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. 75 కిలోమీటర్ల లోపల కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీ ఉంటే ఆన్ సైట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేసుకోకూడదు ఏ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఓనర్ కూడా. దెన్ వ్యర్థాల విభజన, ప్యాకింగ్, నిల్వ, రవాణాకు సంబంధించి కూడా ఇచ్చారు. చాలా ఇచ్చారు. మనకు అన్ని అవసరం లేదండి. ఇక్కడ బయోమెడికల్ వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఉన్న అవకాశాల ఆధారంగా 4 వర్గాలుగా విభజించాలి. ఏ హాస్పిటల్ అయినా సరే అక్కడ జనరేట్ అయ్యేటటువంటి బయోమెడికల్ వ్యర్థాలని ఉన్నటువంటి ఆప్షన్స్ ఆధారంగా ఎట్లా ట్రీట్ చేయొచ్చు అనే ఉన్నటువంటి ఆప్షన్స్ ఆధారంగా 4 కేటగిరీస్‌గా విభజించాలి. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. 4 కేటగిరీస్‌గా డివైడ్ చేయాలి. అన్‌ట్రీటెడ్, ట్రీట్ అంటే ఆటోక్లేవింగ్ ప్లస్ మైక్రోవేవ్ అని చూసాం కదా! ట్రీట్ చేయనటువంటి బయోమెడికల్ వ్యర్థాలను 48 గంటల కాలానికి మించి నిల్వ ఉంచరాదు. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 48 అవర్స్‌కి మించి ఏ హాస్పిటల్ కూడా ఈ అన్‌ట్రీటెడ్ బయోమెడికల్ వేస్ట్‌ని మెయింటైన్ చేయకూడదు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల కలెక్ట్ చేసుకునేవాడు రాలేదు. ఆ హెల్త్ కేర్ అది డిస్పోజబుల్ ఫెసిలిటీస్ నుంచి వెహికల్స్ వస్తాయని చెప్పాం కదా! వాళ్ళు రాలేదు. ఆగిపోయింది. అట్లాంటి పరిస్థితులు ఉంటే కామన్‌గా వస్తాయి అవి. మీరు చూడండి న్యూస్ పేపర్స్‌లో. ఏదైనా కారణం వల్ల 48 అవర్స్‌కి మించి నిల్వ చేయవలసి వస్తే మానవ ఆరోగ్యం ప్రభావితం కాని రీతిలో నిల్వ చేసి ఎస్‌పీసీబీకి తెలియజేయాలి. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కి తెలియజేయాలి. ఫ్రెండ్స్ ఇది ఇంత ఉన్నా కానీ మన హాస్పిటల్స్ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకైతే డబ్బులివ్వాలి. ఎవరికి? ఈ కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీస్‌కి పర్ బెడ్‌కి ఇంతనివ్వాలి. పర్ బెడ్‌కి ఇంత లేకపోతే ఇంత మొత్తమని ఇవ్వాలి. కలెక్ట్ చేసుకునే ప్రతిసారి. సింపుల్‌గా వీళ్ళేం చేస్తారంటే మున్సిపాలిటీ వర్కర్స్‌కి అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి మనీ ఇచ్చి వీటిని ఇచ్చేస్తారు. వాళ్ళకు పాపం తెలీదు కదా ఇవన్నీ. జస్ట్ సింపుల్‌గా మిక్స్ చేసేస్తారు. సాలిడ్ వేస్ట్‌లతోటి మున్సిపల్ సాలిడ్ వేస్ట్‌లతోటి మిక్స్ చేస్తారు. ఒక్కోసారి వాళ్ళకే ఆ నీడిల్స్, గాజు ఇలాంటివన్నీ ఆహ్, బ్లడ్‌లోకి ఇంజెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంటది. చర్మంలోకి. చాలా ప్రాబ్లమాటిక్. దానివల్ల వాళ్ళకి రకరకాల డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఉంటది. సో, ఇది కామన్‌గా జరిగేటటువంటి ప్రాక్టీస్. బట్ దిస్ ఈస్ ది నాట్ థింగ్. దీన్ని స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైన పని. సో, సింపుల్‌గా ఇవి సరిపోతాయి ఫ్రెండ్స్. బట్ మీకు క్వెషన్స్ ప్రెడామినెంట్‌గా షెడ్యూల్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌లో 4 షెడ్యూల్‌లున్నాయి. హౌ మెనీ షెడ్యూల్స్? 4 షెడ్యూల్స్. దీంట్లో షెడ్యూల్ 1 ఏం చెప్తుంది అంటే జాగ్రత్తగా చూడాలా? బయోమెడికల్ వేస్ట్ యొక్క కేటగిరీలేంటో చెప్తది. యూ సీ హియర్ ది టేబుల్. వాట్ ఈస్ ది కేటగిరీ ఆఫ్ ది బయోమెడికల్ వేస్ట్? మొత్తం 4 కేటగరీస్ ఉన్నాయి. యెల్లో, రెడ్, వైట్, బ్లూ అనే 4 కేటగరీస్ ఉన్నాయి. ఆ కేటగరీస్ గురించి తెలియజేస్తుంది. ప్లస్ వాటిని ఎట్లా ట్రీట్ చేయొచ్చో చెప్తది. ప్లస్ డిస్పోజబుల్ ఆప్షన్స్ ఏంటో చెప్తది. షెడ్యూల్ 2 ఏంటి? బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి మరియు పారవేతకు సంబంధించిన స్టాండర్డ్స్ నిర్ణయిస్తది. ఆల్రెడీ చెప్పాను కదా! స్టాండర్డ్స్ ఫర్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్. షెడ్యూల్ 3 అంతగా ఇంపార్టెన్స్ లేదు. బట్ యూ ప్లీజ్ రీడ్ ది హెడ్డింగ్ ఇట్‌సెల్ఫ్. నో నీడ్ టు గో ఇంటు ద డెప్త్ లెవెల్. లిస్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అథారిటీస్ అండ్ కరస్పాండింగ్ డ్యూటీస్ గురించి చెప్పేది షెడ్యూల్ 3. షెడ్యూల్ 4 ఏంటి? లేబుల్స్ ఫర్ బయోమెడికల్ వేస్ట్ కంటైనర్స్ ఆర్ బ్యాగ్స్ అని ఒకటుంది. లేబుల్స్ గురించి డీల్ చేసేది ఈ షెడ్యూల్ 4 ఫ్రెండ్స్. సో, జాగ్రత్తగా చూసినట్లయితే లేబుల్స్ కూడా ఉన్నాయి.
షెడ్యూల్ 2 అయితే స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ లో మరి స్టాండర్డ్స్ ఫర్ ఇన్సినరేషన్ ఏంటి, దాంట్లో మళ్ళీ ఇన్సినరేషన్స్ కి ఆపరేటింగ్ స్టాండర్డ్స్ ఏంటి, ఎమిషన్ స్టాండర్డ్స్ ఏంటి. ఎమిషన్ స్టాండర్డ్స్ ఒక్కటే ఇంపార్టెంట్. స్టాక్ హైట్ అంటే బూడిద ఎంత ఎత్తులో ఉండాలి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ స్టాండర్డ్స్ ఫర్ ఆటోక్లేవింగ్ అండ్ ఆటోక్లేవింగ్ ఉందని చెప్పాం కదా, దానికి స్టాండర్డ్స్ ఏంటో చెప్పారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. దెన్ స్టాండర్డ్స్ ఫర్ మైక్రోవేవింగ్ కూడా ఇచ్చారు, అవసరం లేదు. ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఫ్రెండ్స్, డీప్ బరియల్ అని ఒకటి ఉంటుంది. చాలా భూభాగం లోపలగా తవ్వి డిస్పోజ్ చేసే పద్ధతి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిస్పోజబుల్ మెథడ్. ఇది చెప్పలేదు నేను, బట్ యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ డీప్ బరియర్ ఆల్సో. ఇక కెమికల్ ఇన్ఫెక్షన్ నేను చెప్పాను ఆల్రెడీ. ఇంక ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇవన్నీ స్టాండర్డ్స్ మొత్తం మీద రకరకాల స్టాండర్డ్స్ మెన్షన్ చేసింది. షెడ్యూల్ 3 లిస్ట్ ఆఫ్ ప్రెస్క్రైబ్డ్ అథారిటీస్ అండ్ కరస్పాండింగ్ డ్యూటీస్ అని చెప్పి ఇచ్చారు. ఇది మనకు అవసరం లేదు, అడగడు. షెడ్యూల్ 1 మీకు ఫోకస్. షెడ్యూల్ 1 మిస్ చేస్తే షెడ్యూల్ 2కి వస్తాడు. అంతకుమించి మీకు వచ్చే అవకాశం లేదు. బట్ యు సీ దిస్ షెడ్యూల్ 4 లేబుల్ ఫర్ బయోమెడికల్ వేస్ట్ కంటైనర్స్ ఆర్ బ్యాగ్స్ అన్నాడు. ఇప్పుడు హ్యాండిల్ విత్ కేర్ బయో హజార్డ్ అనే దానికి ఈ లేబుల్ ఇవ్వాలట. హ్యాండిల్ విత్ కేర్ సైటోటాక్స్ హజార్డస్ సింబల్ అయితే ఇది అట. ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. రైట్ అండి. రైట్. ఇప్పుడు షెడ్యూల్ 1 మీద మన ఫోకస్ ఏంటి. షెడ్యూల్ 1 ఏం చేస్తుంది, బయోమెడికల్ వ్యర్థాల యొక్క కేటగిరీ ఏంటో చెప్తుంది ఫస్ట్. ఓకే, జాగ్రత్త వినాలి ఇక్కడ నుంచి. దెన్ ఎన్ని కేటగిరీలుగా వర్గీకరిస్తుంది అంటే, ఒకటి ఎల్లో కేటగిరీ, అంటే ఇట్లాంటి ఎల్లో బ్యాగ్స్ లో మాత్రమే వాటిని ప్యాక్ చేయాలి. వాటన్నిటి గురించి ఇక్కడ నేను పెట్టేశాను. వీటన్నిటిని ఎల్లో బ్యాగ్స్ లో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. దెన్ రెడ్ కేటగిరీ అని ఇంకో కేటగిరీ ఉంది. వీటిని కేవలం రెడ్ బ్యాగ్స్ లోనే మాత్రమే ప్యాక్ చేయాలి. ఇంకోటి వైట్ కేటగిరీ అని ఉంది. బ్యాగ్స్ లో కాకుండా కంటైనర్ లో పెట్టాలి. ఇలాంటి కంటైనర్ లో. దీంట్లో ఎక్కువగా షాప్స్ ఉంటాయండి, ఎక్కువగా నీడిల్స్ ఇట్లాంటివి ఉంటాయి. దెన్ కొరుగేటెడ్ బాక్స్ ఉంటుంది. బ్లూ అంటాం, సారీ బ్లూ అంటాము, బ్లూ కేటగిరీ అంటాము. ఈ బాక్స్ ఉంటుంది, కొరుగేటెడ్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా బయోమెడికల్ వ్యర్థాలను 4 కేటగిరీలుగా ఇది డివైడ్ చేస్తా ఉంది షెడ్యూల్ 1. దెన్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ వేస్ట్, ఆ కేటగిరీలో పరిధిలోకి వచ్చేటువంటి టైప్ ఆఫ్ వేస్ట్ ఏంటి. తర్వాత టైప్ ఆఫ్ బ్యాగ్ ఆర్ కంటైనర్ ఏది ఉపయోగించాలి. కంటైనర్ మనం వైట్స్ కు యూజ్ చేస్తామని చెప్పాము ఇప్పుడే. దెన్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజబుల్ ఆప్షన్ ఏంటి, వాట్ ఈస్ ది ట్రీట్మెంట్ ఆర్ డిస్పోజబుల్ ఆప్షన్ అనేది ఇచ్చాడు. క్లియర్ గా జాగ్రత్తగా చూడాలి, 1 by 1. ఫస్ట్ ఎల్లో కేటగిరీలో ఏమొస్తాయనేది చూడాలి. మనము హ్యూమన్ అనాటమికల్ వేస్ట్, యానిమల్ అనాటమికల్ వేస్ట్, రకరకాల ఆపరేషన్స్, ఎస్పెషల్లీ సర్జరీస్ చేసిన తర్వాత రకరకాల శరీర భాగాల్ని సెపరేట్ చేసేస్తూ ఉంటారు. అవన్నీ హ్యూమన్ అనాటమికల్ వేస్టే కదా. టిష్యూస్ కానీ, ఆర్గన్స్ కానీ, అబార్షన్స్ ఫలితంగా వచ్చేటటువంటి ఫీటస్ కానీ, ఇవన్నీ కూడా హ్యూమన్ అనాటమికల్ వేస్ట్. హ్యూమన్ అనాటమికల్ వేస్ట్ అంతా ఎక్కడ దేంట్లో పెట్టాలి, వాళ్ళు ఖచ్చితంగా ఎల్లో కేటగిరీ, దట్ ఈస్ ఎల్లో బ్యాగ్ లో పెట్టాల్సి ఉంటుంది. ప్యాక్ చేసేది ఎక్కడ, ఎల్లో కలర్డ్ నాన్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్. ఓకేనా, ప్లాస్టిక్ బ్యాగ్, ఎల్లో కలర్ నాన్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్. దీన్ని ఎట్లా డిస్పోజ్ చేయాలని చెప్తున్నారు, ఇన్సినరేషన్ చేయాలి. ఎస్పెషల్లీ ఇన్సినరేషనే చేస్తారు ఫ్రెండ్స్. 90% కేసెస్ లో ఇన్సినరేషన్ జరిగింది, లేదా ప్లాస్మా పైరోలసిస్ ఆర్ డీప్ బరియల్. ఇది చాలా తక్కువ, బట్ ఇన్సినరేషన్ అనేది ఎక్కువగా చేస్తారు. రైట్. సాలిడ్ వేస్ట్ అనే పదం వాడారు. సాలిడ్ వేస్ట్ లో ఏమొస్తాయి సార్, సాలిడ్ వేస్ట్ లో ఏమొస్తాయి అంటే చూడండి, ఒకటి కాటన్ స్వాబ్స్ అండి. ఇక్కడ మీకు కాటన్ స్వాబ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు కదా. కాటన్ స్వాబ్స్ రకరకాల పరిస్థితుల్లో వాడతారు. డ్రెస్సింగ్స్ వాడతారు కదా, ఇట్లాంటివి డ్రెస్సింగ్స్, ప్లాస్టర్, ఇట్లాంటివన్నీ ఇలాంటివి కాటన్ స్వాబ్స్. బ్యాగ్స్ కంటైనింగ్ రెసిడ్యువల్ డిస్కార్డెడ్ బ్యాగ్స్, బ్లడ్ ఉండేటటువంటి బ్యాగ్, సగం మిగిలిపోతుంది ఒక్కోసారి బ్లడ్, ఒక్కోసారి పూర్తిగా పడేస్తుంటారు ఉపయోగం లేదని, అవసరం రాకపోతే పడేస్తారు కదా. సో బ్లడ్ బ్యాగ్స్ కానివ్వండి, కాటన్ స్వాబ్స్ కానివ్వండి, డ్రెస్సింగ్స్ కోసం ఉపయోగించే కాటన్ కానీ, ఇతరత్ర ఇలాంటివన్నీ కూడా
యానిమల్స్, చనిపోయిన యానిమల్స్ ఇలాంటివన్నీ కూడా మీకు దీంట్లోకి సాలిడ్ వేస్ట్ కిందకి వస్తాయి. సాలిడ్ వేస్ట్ కిందకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ సాలిడ్ వేస్ట్లు కూడా ఖచ్చితంగా దీంట్లోకి రావాలి. దిస్ ఎల్లో కలర్డ్ బ్యాగ్లోకి రావాలి. ఎల్లో కలర్డ్ బ్యాగ్లోకి వస్తే ఇన్సినరేషన్ ప్రధానంగా చేస్తారు, లేదా ప్లాస్మా పైరోలిసిస్ ఆర్ డీప్ బరియల్, ఈ మూడిట్లో ఏదో ఒకటి చేసేస్తారు. రైట్. దెన్ సో సాలిడ్ వేస్ట్ వచ్చింది, హ్యూమన్ అండ్ యానిమల్ అనాటమికల్ వేస్ట్ వచ్చేసింది. దెన్ ఎక్స్పైర్డ్ ఆర్ డిస్కార్డెడ్ మెడికేషన్స్. మన ఇంట్లో కూడా చాలా మెడిసిన్స్ పడేస్తూ ఉంటాం, సిరప్స్ కానీ టాబ్లెట్స్ కానీ. అయితే మీకు ఇక్కడ సైటోటాక్సిక్ డ్రగ్స్ అన్నాడు. ఇది ఇంపార్టెంట్ ఫర్ ఫ్రెండ్స్. సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటే ఏం లేదు, క్యాన్సర్కి ఉపయోగించేటువంటి, కీమోథెరపీకి ఉపయోగించేటువంటి డ్రగ్స్ అని గుర్తుపెట్టుకోండి. అవి చాలా టాక్సిక్, మన బాడీకి విషపూరితమైనవి అనమాట. అలాంటి వాటిని కూడా మనం ఎక్కడ పెట్టాలట, దిస్ ఎల్లో కలర్డ్ బ్యాగ్ లోనే పెట్టాలి. యు ప్లీజ్ రిమెంబర్ దిస్ సైటోటాక్సిక్ డ్రగ్స్, ఎక్స్పైర్డ్ ఆర్ డిస్కార్డెడ్ మెడిసిన్స్ ఖచ్చితంగా వీటిలోనే పెట్టాలి. ఎల్లో కలర్డ్ నాన్ క్లోరినేటెడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెట్టాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి ప్రధానంగా, ఇన్సినరేషనే చేయాలి ప్రధానంగా. 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ అబోవ్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ సైటోటాక్సిక్ డ్రగ్స్ అయితే. సైటోటాక్సిక్ డ్రగ్స్ కి సంబంధించి కొంచెం జాగ్రత్త చూడాలి. చూడండి, ఎక్స్పైర్డ్ సైటోటాక్సిక్ డ్రగ్స్, క్యాన్సర్ పేషెంట్స్ వాడేవి ఎక్స్పైర్ అయ్యాయి అనుకుందాం, లేదా వాటితోటి కంటామినేట్ అయినటువంటి ఇతర డ్రగ్స్ ఉన్నాయనుకుందాం, వాటిని రిటర్న్ చేయాలి మ్యానుఫ్యాక్చరర్ అని ఉంది. రిటర్న్ చేయబడిన తర్వాత అతను ఇన్సినరేషన్ చేయాలి 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ అబోవ్ కంటే అని చెప్పి క్లియర్గా ఇందులో రాసుకొచ్చారు. దెన్ కెమికల్ వేస్ట్ అన్నాడండి. ఇట్లాంటివి కూడా వాడుతూ ఉంటారు. సపోజ్ చాలా దీర్ఘకాలంగా ఫీవర్ లేకపోతే ఇతరత్ర వ్యాధులతో బాధపడే వాళ్ళకి శాంపిల్స్ తీసుకుంటారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు. వాటిని ఇట్లాంటి రకరకాల కెమికల్స్ తో ఏదో కలిపి చూస్తుంటారు. ఈ కెమికల్స్ కూడా వేస్ట్ గా తయారవుతుంది. సో కెమికల్ వేస్ట్ అండ్ కెమికల్ లిక్విడ్ వేస్ట్ అంటాం వాటిని. వాటిని కూడా ఈ ఎల్లో కలర్డ్ బ్యాగ్స్ లోనే పెట్టాలి. సో ఇన్సినరేషన్ ఆర్ ప్లాస్మా పైరాలసిస్ అనేది ప్రధానమైనటువంటి అంశము. దెన్ ఇక ఒక్కోసారి మన శాంపిల్స్ తీసుకొని కల్చర్స్ చేస్తూ ఉంటారు. బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ ఇవన్నీ తీసుకొని కల్చర్స్ ప్రిపేర్ చేస్తారు. బ్లడ్, యూరిన్ తీసుకొని కొన్ని సెపరేట్ కల్చర్స్ ప్రిపేర్ చేస్తే కొన్ని ఆర్గనిజమ్స్ డెవలప్ అవుతాయి. దాని ఆధారంగా ఇన్ఫెక్షన్ తెలుసుకుంటారు. ఇవి కూడా వేస్ట్ గా అంతా డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ఇవి కూడా వేస్టే కదా. సో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ అండ్ అదర్ క్లినికల్ ల్యాబొరేటరీ వేస్ట్లంతా కూడా ఎల్లో కలర్డ్ బ్యాగ్ లోనే పెట్టాలి. ఆటోక్లేవ్ చేయాలి ముందుగా అయితే వీటిని ముందు ఆటోక్లేవ్ చేయాలి. ఆటోక్లేవ్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్స్, దట్ ఈస్ ఈ ఎల్లో కలర్డ్ బ్యాగ్ లోకి తీసుకురావాలి. సో ప్రీ ట్రీట్ జరగాలి ఖచ్చితంగా, ఆటోక్లేవ్ ఆర్ మైక్రోవేవ్ సహాయంతో వీటిని ప్రీ క్లీన్ చేయాలి. ఇంతవరకు అండి ఎల్లో కలర్డ్. మీకు ఎట్లా అడిగినా కానీ మీరు పెట్టేటట్టు ఉండాలి. హ్యూమన్ అనాటమికల్ వేస్ట్, యానిమల్ అనాటమికల్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, ఇవన్నీ సాలిడ్ వేస్ట్ అంటే ఈ 4 రకాలు గుర్తు రావాలి. దెన్ ఎక్స్పైర్డ్ ఆర్ డిస్కార్డెడ్ మెడిసిన్స్, ఆ తర్వాత కెమికల్ వేస్ట్, ఇట్లాంటి కెమికల్స్ ఉంటాయి కదా. దెన్ ల్యాబొరేటరీ వేస్ట్, ఇట్లాంటి ల్యాబొరేటరీ వేస్ట్, ఇవన్నీ కూడా ఎల్లో కలర్డ్ బ్యాగ్ లోకి రావాలి. ఇది పెద్ద బ్యాగ్, బయోమెడికల్ వేస్ట్ లో పెద్ద బ్యాగ్ ఏదంటే దిస్ ఎల్లో కలర్డ్ బ్యాగ్. ఎల్లో కలర్డ్ బ్యాగ్ నుంచి అడుగుతారు మీకు. ఓకేనా. దెన్ రెడ్ కలర్డ్ బ్యాగ్ లో ఏముంటాయి సార్ అంటే రీసైక్లబుల్స్ ఉంటాయి, కంటామినేటెడ్ వేస్ట్ రీసైక్లబుల్స్ ఉంటాయి. కంటామినేటెడ్ వేస్ట్ రీసైక్లబుల్స్ హాస్పిటల్స్ లో ఏముంటాయి సార్ అంటే, ఇది చూడండి ఒకసారి. షెడ్యూల్ 1 రెడ్ కేటగిరీ ప్లాస్టిక్స్ రీసైక్లబుల్ వేస్ట్. సపోజ్ ఇది చూడండి, ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఇట్లా పెడతారు కదా. అదేవిధంగా ఇవి ఇంజెక్షన్స్, తర్వాత మనకి ఇది యూరిన్ బ్యాగ్, ఇది తర్వాత గ్లౌస్, తర్వాత ఇలాంటి సెలైన్ బాటిల్స్ కి పెట్టేటటువంటివి, తర్వాత బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసేవంటివి. ఇవన్నీ చూడటానికి ఏంటి, ఇవన్నీ చూడడానికి రీసైకిల్ చేయొచ్చు, వీటిని ఖచ్చితంగా రీసైకిల్ చేయొచ్చు. వేస్ట్ జనరేటెడ్ ఫ్రమ్ ట్యూబ్స్, బాటిల్స్, ఇంట్రావినస్ ట్యూబ్స్ అంటే ఇవి అండ్ సెట్స్ అంటే సెట్ అంటే ఇది, క్యాథెటర్స్ అంటే ఇవి యూరిన్ బ్యాగ్స్ అంటే ఇవి, అండ్ చూడండి గ్లోవ్స్ అంటే ఇవన్నీ రీసైకిల్ చేయొచ్చు. రీసైకిల్ చేయదగిన వాటన్నిటిని ఏం చేయాలి, రెడ్ కలర్డ్ బ్యాగ్ లో పెట్టాలి.
ఓకేనా? అయితే ఆటోక్లేవ్ చేయాలి హాస్పిటల్ వాళ్ళు, లేదా మైక్రోవేవ్ చేయాలి. చేసిన తర్వాత ఇచ్చేయాలి. దాన్ని మ్యూటిలేషన్ చేయొచ్చు, కాంబినేషన్ ఆఫ్ ఇట్లా ఏదో ఒక రకంగా మొత్తం మీద ఆటోక్లేవ్ అండ్ మైక్రోవేవ్ చేసి వాటిని కొంచెం కంప్రెస్ చేసేసి ఇలాంటి రెడ్ కలర్డ్ బ్యాగ్లో పెట్టాలి. సో రెడ్ కలర్డ్ బ్యాగ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది కంటామినేటెడ్ వేస్ట్ రీసైక్లబుల్ కావాలి. దాంట్లో అవన్నీ చెప్పాను మీకు, ఇక్కడ ఉన్నవన్నీ. ఓకేనా? అయితే నీడిల్స్ ఉండకూడదండి. వితౌట్ నీడిల్, ఫిక్స్డ్ విత్ నీడిల్ సిరంజీస్ ఉండకూడదు. ఇక్కడ నీడిల్ ఉందా? సిరంజీకి లేదు కదా, నీడిల్ తీసేసాం. సిరంజికి నీడిల్ లేదు. సిరంజికి నీడిల్ ఉంటే దేంట్లోకి వస్తుంది అంటే దీంట్లోకి వస్తుంది, వైట్ బ్యాగ్ లోకి వస్తుంది. ఓకేనా? రెడ్ అనగానే మీకు రీసైక్లబుల్స్ గుర్తు రావాలి. ఈ ఇమేజ్ గుర్తు రావాలి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ గుర్తు రావాలి. మీరు ఎట్లా ఫిక్స్ చేసుకుంటారో బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోండి. దెన్ వైట్ అంటే ఏం గుర్తుకు రావాలి? వైట్ వాడాల్సింది కంటైనర్ అండి, బ్యాగ్ కాదు. వైట్ కేటగిరీ ఆఫ్ వేస్ట్ కి వాడాల్సినటువంటిది కంటైనర్. ఇలాంటి కంటైనర్ వాడాలి. అది కూడా పంచర్ ప్రూఫ్. ఇక్కడంతా కూడా మొనదేలినటువంటి వస్తువులు, షాప్స్ వాడతారు. అందుకనే పంచర్ ప్రూఫ్ ఉండాలి, అది లీక్ ప్రూఫ్ ఉండాలి, ట్యాంపర్ ప్రూఫ్ ఉండాలి. ఓకేనా? నీడిల్స్, సిరంజీస్ విత్ ఫిక్స్డ్ నీడిల్స్, ఇట్లాంటివన్నీ పెట్టేస్తారు ఇందులో మీకు వైట్స్ లో. ఇదిగోండి, ఇవన్నీ రకరకాలు వాడతారు కదా హాస్పిటల్స్ లో. ఇవన్నీ కుట్లు వేయడానికి వాడేవి, ఇవన్నీ షాప్సే కదా. వీటిని వైట్ కలర్డ్ కంటైనర్ లో భద్రపరచాల్సి ఉంటుంది. సేఫ్ విత్ హ్యాండిల్ అనేటువంటి సింబల్స్ కూడా పెట్టాలి. అయితే ఆటోక్లేవ్ చేయాలి ఖచ్చితంగాను. ఓకేనా? ఆటోక్లేవ్ చేయాలి బిఫోర్ డిస్పోజల్. అండ్ ఫైనల్లీ బ్లూ కలర్డ్ అంటే ఇది ఒక కొరుగేటెడ్ బాక్స్. ఇది బ్లూ కలర్, దీంట్లో గ్లాస్ వేర్ పెడతారండి, గ్లాస్ వేర్ అండ్ మెటాలిక్ బాడీలో కొన్ని ఇంప్లాంట్స్ పెడతారు కదా మెటల్స్ తో తయారు చేసి. ఏంటి సార్ అవి బ్లూలో గ్లాస్ అంటారు? గ్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది హాస్పిటల్లో అంటే ఇది గ్లాసే కదా, ఇది గ్లాసే, ఇది గ్లాసే, ఇది గ్లాసే, ఇలాంటివన్నీ గ్లాసెసే కదా. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? బ్లూ కలర్డ్ కొరుగేటెడ్ బాక్స్ లో పెట్టాలి. ఓకేనా? అయితే ఇవి కూడా కొన్ని రకాల కెమికల్ ట్రీట్మెంట్ గురి చేయాల్సి ఉంటుంది. కెమికల్స్ తోటి క్లీన్ చేయాలి బిఫోర్ హ్యాండ్ ఓవరింగ్ టు ది డిస్పోజబుల్ ఫెసిలిటీస్. సో ఈ రకంగా మీకు షెడ్యూల్ 1 ఉంది. షెడ్యూల్ 1 మీదే మీకు ప్రధానంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది. యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ కేర్ఫుల్లీ. షెడ్యూల్ 2 గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. ప్రెస్క్రైబ్స్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజబుల్ స్టాండర్డ్స్, ఎమిషన్ స్టాండర్డ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దిస్ వాజ్ టేకెన్. సో ఇప్పుడు ఇందాక ఫస్ట్ లో ఎవరైనా ఈ క్వశ్చన్ మిస్ అయ్యింటే ఇప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు కాబట్టి ఈ సాల్వ్ చేయడానికి వెరీ ఈజీ అవుతుంది మీకు. ఇక్కడ భారత ప్రభుత్వ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం మానవ శరీర నిర్మాణ వ్యర్థాలు, దట్ ఈస్ హ్యూమన్ అనాటమికల్ వేస్ట్ కి ఏ రంగులో క్లోరినేట్ కాని ప్లాస్టిక్ సంచులను ఉపయోగించాలి? వెళ్ళు ఎల్లో సార్. వెళ్ళు రెడ్ కి ఏదో అంటారు? రీయూజబుల్ రీసైకిల్ రీసైకిల్. ప్లాస్టిక్ వైట్ లో, షార్ప్ బ్లూలో గ్లాస్ మెటీరియల్స్ గ్లాస్ ఐటమ్స్. గ్లాస్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఈ పర్టికులర్ థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదర్ థింగ్స్ మీకు 48 అవర్స్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవాల్సి వస్తే అన్ట్రీటెడ్ బయోమెడికల్ వేస్ట్ ని ఖచ్చితంగా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి హాస్పిటల్ యాజమాన్యాలు తెలియజేయాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సైటోటాక్సిక్ బయోమెడికల్ వేస్ట్ ని ఏ కేటగిరీ కిందకి వస్తాయి? ఎల్లో ఎల్లో కేటగిరీ కిందకి వస్తాయి. సైటోటాక్సిక్ డ్రగ్స్, కంటామినేటెడ్ సైటోటాక్సిక్ డ్రగ్స్ కూడా. ఓకేనా? సో ఇది అండి. దీని తర్వాత మనకి ప్లాస్టిక్ ఒకటి, ఈ వేస్ట్ ఒకటి, ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి, మూడోది హజార్డస్ వేస్ట్ ఒకటి. ఈ మూడు చెప్పుకుంటే సాలిడ్ వేస్ట్ అనేది మనం కంప్లీట్ చేసుకునే వాళ్ళం అవుతాం. సక్సెస్ఫుల్ గా అఫీషియల్ సోర్సెస్ నుంచి కంప్లీట్ చేసుకునే వాళ్ళం అవుతాం. మనమేమి ఏదో ఇంకా వాల్యూ అడిషన్ అంటే కొంచెం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తీసుకోవాలి. అది పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అవుతుంది. ఓకేనా?